రాఖీ పండగకి ఎన్నో స్వీట్స్ చేసేసి మీకు చూపిద్దాం అనుకుంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి ఆఖరికి రవ్వ కేసరితో సరిపడుతున్నాను. రవ్వ కేసరి ఏమైనా తక్కువ ఏంటండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్లు వేసుకొని పంచదార కూడా వేసేసుకొని పంచదారని కరగనివ్వాలి. ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోని బొంబాయి రవ్వని వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. పంచదార కరిగాక యాలకుల పొడి, ఉప్పు, సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేసేసి స్టవ్ అనేది ఆపేశాక ఆ వేడి నీళ్లను వేగుతున్న బొంబాయి రవ్వలో వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇదంతా కూడా దగ్గరగా అయిపోతుంది. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయే రవ్వ కేసరి రెడీ. నేనైతే ఇప్పుడు ఈ విధంగానే రెడీ చేస్తాను. మీరు ఏ విధంగా రెడీ చేస్తారా అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి.